ముందుగా నమస్కారం. బేసికల్‌గా మాది కడవలూరు గ్రామం. కొమ్ము శ్రీనివాస్ నేయ. బేసికల్‌గా నేను ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మా మిసెస్ వచ్చి బీఎస్సీ కంప్యూటర్స్. ఈ రాజకీయంలో రావడానికి ముఖ్య కారణం ఏందంటే, మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు కొమ్ము విఠల్ గారు 2 సార్లు సర్పంచ్ చేశారు కండవలూరు గ్రామానికి. అదేవిధంగా ఒకసారి వైస్ ఎంపీపీ చేశారు. దానివల్ల మాకు కూడా రాజకీయంలో కొంచెం అనుభవం ఉంది కాబట్టి, మాకు రాజకీయంలో అనుభవం కాకుండా రాజకీయ రక్తం ఉంది కాబట్టి, అందువలన సర్పంచ్ ఎలక్షన్‌లో నిలబడడానికి ముందుకొచ్చామన్నట్టు. డెఫినెట్లీగా ఖచ్చితంగా ఎవరైనా నాన్నగారికి ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తది. ఎందుకంటే, మా నాన్నగారు చేసినటువంటి పనులు అలాంటివి ఊర్లో. ముఖ్యంగా రోడ్లు గానీ, మురికి కాలువలు గానీ, మంచినీటి సదుపాయం గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కండవలూరు గ్రామంలో ఇవన్నీ సదుపాయం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మా నాన్నగారు. ఆ ఉద్దేశంతోటి తన పేరుని చెడగొట్టకుండా తన పేరును నిలపడానికే మేము రాజకీయ వచ్చాం తప్ప అంతకుమించి ఏమి లేదు. ఇందులో ఆశించేది ఏం లేదు. మేము కేవలం ఆశతోని కాదు, ఆశయంతోనే వస్తున్నాం. ఏదో గ్రామానికి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో. డెఫినెట్‌గా అది ఖచ్చితంగా మా మైండ్‌లో ఉంది. గ్రామానికి ఏం చేయాలనేది ప్రింట్ మాత్రం మాకుంది. మ్యాప్ ఉంది, రోడ్ మ్యాప్ ఉంది. కాకపోతే నేనేందంటే ఆ రోడ్ మ్యాప్‌ని ఇప్పుడే నేను రిలీవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ప్రత్యర్థులు కాపీ పేస్ట్ చేస్తారు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు. ఏం చేయాలనే ఉద్దేశం నా దృష్టిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తా. ఒక పనిని చేస్తా అని ఎప్పుడు చేయకూడదు. మనకి ఏదైనా చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా ఉంది ఉద్దేశం. ముందుగా మానవత్వంతో సహాయం చేయాలనుకుంటే మనం ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఉన్నా మనం సహాయం చేయగలుగుతాం. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలయం లాంటిది. ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. ముఖ్యంగా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక వ్యక్తి పక్క ఉండాల్సిన అవసరమే లేదు. సాయం చేయడానికి గానీ, ఏ మంచి పని చేయడానికి గానీ. ఎక్కడ ఉన్నా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ రకంగా అయినా మనం సాయం చేయొచ్చు. ఖచ్చితంగా కదా! ప్రజెంట్ అయితే ఒక సంవత్సరం నుంచి నేను స్థానికంగానే ఉంటున్నాను. మనం మంచి పనులు కూడా చేశాము. మన బాలాజీ టెంపుల్ వద్ద నీటి సదుపాయమే కానీ, ఇంకా కొంచెం పేద ప్రజలకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ మనం దవాఖానకి మన సొంత వెహికల్ పెట్టి పంపించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఏంటంటే నేను చేసిన సాయం చెప్పే మనసున్నది కాదు. మన గురించి మనం చెప్పుకోవద్దు అనేది నా ఉద్దేశం. వేరే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. గెలుపోటలం గురించి అయితే నేనైతే ఆలోచించను. ప్రజెంట్ అయితే సహజమే. ఎందుకంటే మనం ఓడిపోతామనేది యుద్ధం చేయొద్దు, గెలుస్తామనే యుద్ధం చేస్తాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఖచ్చితంగా మన ఫైట్ మనం చేయాలి, మనం యుద్ధం చేయాలి. ఫలితం అనేది దేవుడి కృప అని నేను నమ్ముతాను. ఖచ్చితంగా ప్రజలు గనక ఖచ్చితంగా అవకాశం ఇస్తే కండేబల్లూరు రూపురేఖలు మారిపోతాయని నా ఆశయం. ఖచ్చితంగా కండే ప్రజలు ఆశిస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. మనకు 15th ఫైనాన్స్ కానీ కొన్ని ఫైనాన్స్లు ఉన్నాయి. ఆ డబ్బులైతే మన విలేజ్కి కేవలం మంచినీటి సదుపాయానికి కానీ, వీధి దీపాలకు కానీ అటువంటి వాటికి ఉపయోగిస్తాం. కానీ ఇవి కాకుండా ఇంకా చేయవలసినవి చాలా పనులు ఉన్నాయి. ఖచ్చితంగా మన సొంత డబ్బులతో చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ఖచ్చితంగా చేస్తాం కూడా. ఈ 9th రోజు మాకు సింబల్ వచ్చింది, గుర్తు కత్తెర గుర్తు వచ్చింది సీరియల్ నెంబర్ 2లో. నెక్స్ట్ డే నుంచే మేము ప్రజలలోకి వెళ్ళిపోయాము మా గుర్తుతోని. ప్రజెంట్ అయితే అందరి నోళ్ళలో కత్తెర గుర్తు అనేది నానుతుంది. డెఫినెట్గా మళ్ళీ వెళ్తాం, ప్రజల వరకు వెళ్తాం, గడప గడపకి వెళ్తున్నాం, రోజు వెళ్తున్నాం, మా సింబల్ చెప్తున్నాం, మేమేం చేస్తామనేది చెప్తున్నాం తప్పితే ప్రత్యర్థుల గురించి విష ప్రచారం అయితే చేయట్లేదు. వాళ్ళు చేస్తున్నారు విష ప్రచారం, కానీ మేమైతే చేయము. మా ఉద్దేశం కాదు. ఒకరి మీద విష ప్రచారం చేసి మనం లాభపడడం అనేది మా రక్తంలోనే లేదు. ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తా. నేనైతే వాళ్ళ గురించి విష ప్రచారాలు చేయను. నేనేం చేస్తా అనేది చెప్తా తప్పే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడను. వాళ్ళకు కూడా అభ్యర్థిస్తున్నా, ప్రత్యర్థుల గురించి స్నేహపూర్వకంగా ఉండాలి. ఏ ఉద్దేశం కూడా పెట్టుకోవద్దు, విష ప్రచారం చేయొద్దు. మీరు ఏం చేస్తారనేది చెప్పండి, నేనేం చేస్తాననేది చెప్తాను. అల్టిమేట్గా తీర్పు అనేది ప్రజలు ఇస్తారు. దాన్ని అందరూ
స్వీకరించాలి అనేది నా ఉద్దేశం. సో అప్పటి వరకు ఏమేమి చేయాలనేది క్యాంపెయిన్ డీటెయిల్స్ అన్ని మా లిస్ట్లో ఉన్నాయి. సో పోల్ మేనేజ్మెంట్ కూడా మేము చూస్తున్నాము, ఏం చేయాలి ఏందనేది. మాకు ఒక 50 మెంబర్స్ టీం ఉంది, ఖచ్చితంగా దాన్ని అప్లై చేస్తాం. కండెవల్లూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ మన గుర్తైనటువంటి కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ విజయంతో ఆశిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.